హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? టిఫిన్లు అయినాయా? వంటలు స్టార్ట్ చేశారా? వంటలు అయిపోయి ఉంటాయి. నేను ఇంక ఇప్పుడు వంట మొదలెడుతున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగాలేదు, నాకు బాగాలేదు, జ్వరము. నాకు జ్వరం ఫ్రెండ్స్. మీరు అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారండి? దాకా వేసుకున్నాం, దాకా పెట్టాను. కూర ఏమంటున్నాను తెలుసా? ఈరోజు చూడండి, ఎండ్రాయిలు నానబెట్టా. ఎండ్రాయిలు, బీరకాయ ఎండ్రాయిలు, బెండకాయ పులుసు పెడుతున్నా. ఇది బీరకాయలు, బీరకాయ ఎండ్రాయిల కూర, బెండకాయ పులుసు పెడుతున్నా. ఈ బీరకాయలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయలోకి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, బెండకాయలు, ఎండ్రాయిలు. మీరు ఏం చేశారు ఫ్రెండ్స్? వీడియోస్ చూస్తున్నారా? లైక్ చేశారా? ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒంట్లో బాగాలేదండి, 3 రోజుల నుంచి జ్వరంగా ఉంది, బాగాలేదు. బెండకాయ కూర కూడా పక్కన వేసుకున్నాము. ఇంకొక దాకా ఇది ఉంది కదా, ఇది వేసేసుకున్నాం. రొంప దగ్గు, జ్వరము, రొంప విపరీతంగా, రొంప దగ్గు తట్టుకోలేకపోతున్నా. ఆయిల్ ఇక్కడ పెట్టుకున్నాము. చాలా నీరసంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నామా, ఎండ్రాయిలు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ముందు ఉల్లిపాయలు వేసుకున్నాం. బీరకాయ కర్రీకి ఉల్లిపాయలు వేసుకున్నాం. కొంచెం బీరకాయ కూర కదా, కొంచెం చాలు. ఈ బెండకాయ పులుసులోకి వేసుకున్నాం. నోరు బాగాలేదు నాకు, అందుకనే కొంచెం ఎండ్రాయిల్ బీరకాయ వండుకుందామని. బీరకాయ ఎప్పుడైనా తినబుద్దా ఉంటుంది, తియ్యగా ఉంటుంది కదా, అందుకని 4 ఎండ్రాయిలు వేసి కూర వండుతున్నాను అన్నమాట. కొన్ని ఎండ్రాయిలు బీరకాయలోకి, కొన్ని ఎండ్రాయిలు బెండకాయలోకి. అంతే. బెండకాయ కూడా బెండకాయ కూర కూడా వేసేసుకున్నాం. బెండకాయ కూరలో చింతపండు నానబెట్టాలి. చింతపండు కొంచెం నానబెట్టుకుందాం. చాలా దారుణంగా ఉంటుంది ఫ్రెండ్స్. వాతావరణం ఏమో చలిగా ఉంది, దాని మూలన రొంప ఎక్కువైపోయి అసలు నా వల్ల అవ్వట్లేదు. ఇది బీరకాయ కూర, 2 టమాటా ముక్కలు వేసుకోండి, ఎక్కువ వద్దు, ఇది చాలు. ఇది బెండకాయ పులుసుకి మరిగిపోయింది. ఆయిల్ అన్నీ వేసేసుకుంటాం. బెండకాయలు తర్వాత వేస్తాం. బెండకాయలు కొంచెమే ఉన్నాయి, అందుకనే వేసేస్తున్నాను అన్నమాట. పొయ్యి ఇల్లు
ఇది రెండే కదా, అందుకనే ఏం పర్వాలేదు. గరిటె ఒకటే వాడుతున్నాను, ఏం పర్వాలేదు. ఇంకా రైస్ వండుతాను. చేసేయ ఒళ్ళంతా నొప్పులు, జ్వరము. వంట చేసి మళ్ళీ పడుకోవచ్చు, అది నీరసంగా ఉంది. నిన్న వీడియో చేయలే, వంట లేదని వీడియో పెట్టలా. బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం కొంచెం, ఇందులో కూడా ఉప్పు వేసుకుందాం. బీరకాయలు సరిపడినట్టు వేసుకుందాం. బీరకాయలు తక్కువే, 1/2 కేజీ అంట. ఉప్పు వేసుకున్నాం కదా, పసుపు వేసుకున్నాం. కూర మగ్గిపోతుంది, గమ్ముగమ్మున అయిపోతుంది. కొంచెం కొంచెం వేసుకున్నాం కదా, పసుపు వేసుకోండి. అందులో కూడా వేసుకోండి. బెండకాయ పులుసు, బీరకాయ ఎండ్రాయిలు ఇగురు అన్నమాట. ఇప్పుడు బెండకాయలు వేసేసుకుంటాం. ఈ బెండకాయలు వేసేసుకుంటాం. ఇవి కాస్త మగ్గుతాయి. కొన్ని ఉన్నాయి బెండకాయలు, ఎక్కువ లేవు. పులుసు బాగుంటుందని పులుసు పెడుతున్నాను అన్నమాట. బీరకాయలు వేసేసుకోండి. బీరకాయ కూడా ఎక్కువ ఉంటుంది కూర కొంచెం, అందుకని బెండకాయ పులుసు కూడా పెడుతున్నాను అన్నమాట. కసి కొస్తూ చింతపండు నానబెట్టుకున్నాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. పులుసు వేయాలి కదా బెండకాయలోకి, సరిపోదు. అట్టే వద్దు, అట్టే పులుసు అయినా బాగోదు. కొంచెం మగ్గాక కారం వేసుకుందాం. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? వంటలు అయిపోయినాయి మీ వంటలు? వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా కడిగేస్తే ఓ పని అయిపోతుంది. అవి కాస్త మగ్గితే బాగుంటుంది. అప్పుడు ఇంకా పులుసు వేయలేదు, అందులో పులుసు వేస్తాం. ఇలా ఒక బియ్యం కాస్త నానతాయి కదా, పట్లు వేసారు మిషన్లో అయిపోయి ఉంటాయి.
మనం కరివేపాకు వేయలేదు అందాక, ఇప్పుడు వేసుకున్నాం కరివేపాకు. కాస్త కరివేపాకు సరే. బీరకాయ ఎంత అవుతుంది? బీరకాయ కూర ఎంత అవుతుంది? కొంచెమే అవుతుంది. కాస్త మధ్యలో ఇంకా కొంచెం మగ్గాలి, ఇంకా నీరు ఉంటుంది. ఈ మూతలు పెట్టు, చేయి కాలుతుంది. ఈ ప్లేట్ గమ్మున రాదు ఇందులో నుంచి. అబ్బా అబ్బా ఒయ్ ఒయ్ అబ్బా రావే, మూత పట్టేస్తుంది అమ్మ దానికి. అబ్బా సరే, బెండకాయ పులుసు కొంచెం ఉన్నాయి. బెండకాయలు ఎక్కువ లేవు, కొంచెమే, 1/2 కిలో అనుకుంటా. కాస్త కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది, అందుకని వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. పిసికి కారం వేయలేదు కదా, కారం వేస్తాం. రెండిట్లో కారం వేయలేదు, కారం వేసుకుందాం. కారం ఇందులో కూడా కారం వేసుకుందాం. వేస్తాయి బెండకాయ పులుసు. బీరకాయ, ఎండ్రాయిలు, టమాటా. కర్రీ కొంచెమే, ఎక్కువ కాదు. కర్రీ కొంచెమే అవుతుంది, ఎక్కువ కర్రీ కాదు. కొంచెం వాటర్ వేసుకున్నాం, ఎందుకంటే రొయ్యలు వేసాం కదా, కాస్త ఉడకాలి. సరిపో తినేసా నీకే అది. బెండకాయ పులుసు, బెండకాయ చింతపండు రసం వేసుకోండి, మాడిపోతుంది. అందుకని ముందు కొంచెం వాటర్ వేసుకోండి. బెండకాయ పులుసు చిన్న బెండకాయలు. ఉడుకుగా ఉంది, చెమట్లు, లోజోరం బాగా ఉందండి. ఇండక్షన్ చేసుకుంటే బాగుంటుంది, కానీ భయం బాబు నాకు ఇండక్షన్ అంటే. ఎక్కడికైనా వెళ్తే పడదు. జ్వరం, నీళ్ళు తేడా చేసేసి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాను, అయినా తేడా చేసి. బెండకాయ పులుసు కొంచెం ఎక్కువ అవుతుంది, కొంచెమే.
తగ్గినా పర్వాలేదు, కానీ ఎక్కువైందంటే మళ్ళీ ఇబ్బంది పడవచ్చు. బెల్లం ఎందుకు వేసానంటారు? చింతపండు పులుపు ఎరగటానికి సరిపోతుంది. అలా మరుగుతుంది. కాస్త దగ్గరికి అయితే అప్పుడు మనం తీసేసుకోవచ్చు. బీరకాయ కూర అయిపోతుంది. రెండు ఒకసారి అయిపోతుంది దగ్గరికి. ఇక బీరకాయ కూర చూసారా, వాటర్ వేసి వాటర్ అడితే ఇంకిపోవాలి. వాటర్ వేయవసరం లేదు, కాకపోతే వేసాను ఎండ్రాయిలు వేసాను కదా, అవి మరి ఉడకాలి కదా కొంచెం, అందుకని వేసాను అన్నమాట. ఇప్పుడు చూసుకోండి, కొంచెం పడుతుంది. కారం అన్నీ సరిపోతుంది. ఇలా దగ్గరికి అయిపోతుంది బీరకాయ కూర, ఇలా దగ్గరికి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బెండకాయ పులుసు, ఎండ్రాయిలు, బీరకాయ ఇగురు. వీడియో నచ్చిందా? లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. రైస్ వండేస్తాం, రైస్ వండితే పని అయిపోతుంది. ఇది చూసారా, పులుసు ఉడికిపోతుంది. అదిగో పులుసు మరుగుతుంది, దగ్గరికి వస్తుంది. కొంచెం చెక్కపడ్డాక అప్పుడు కట్టేసుకున్నాం. బెండకాయలు చిన్నగా లేతగా ఉన్నాయి, అయిపోయినాయి, కొమ్మన అయిపోద్ది కూర. బీరకాయ కూర దగ్గరికి అయిపోయింది చూసారా. పడిపోతుంది ప్లేట్ చూసారా. ఇది బీరకాయ ఎండ్రాయిలు కర్రీ, ఇది దగ్గరికి అవుతుంది చూసారా. కనబడుతుందా, బీరకాయ ఎండ్రాయిలు ఇగురు అనమాట. ఇది ఇంకా దగ్గరికి అయిపోతుంది, నీరు దగ్గరికి నీరు అంతా మూత పెట్టక్కర్లేదు.
దగ్గరికి అయ్యేదాకా ఇలా మగ్గ పెడతాం. చూసారా ఎండ్రాయిలు అయ్యి ఎండ్రాయిలు బీరకాయ కూర అది అలా దగ్గరికి అయిపోయింది. ఓకే, వీడియో నచ్చింది కదా, లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.